హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కీ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ లేకుండా మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేయకూడదు. ఓకే. అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ స్మార్ట్ మనీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో మీరు ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకుంటే మీకు మార్కెట్ చాలా ఈజీ అవుతది. ఓకే. ఇది డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఒక రోజు పెట్టి 2 రోజులు పెట్టకపోవడం కాదు. నా చార్ట్స్‌లో మీరు ఎప్పుడైనా చూస్తే గనక డైలీ మీకు కీ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకుంటాను. కీ లెవెల్స్ మార్క్ చేయకుండా ఆ రోజు మీరు ట్రేడింగ్ చేయడానికి ఒకవేళ కీ లెవెల్స్ మార్క్ చేయకపోతే, ఆ రోజు మీరు ట్రేడింగ్ చేయడానికి అర్హత లేదు మీకు. ఓకే. సో, ఆల్వేస్ గివ్ ప్రయర్ ఇంపార్టెన్స్ టు కీ లెవెల్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ మార్క్ చేయాలంటే పాత లెవెల్స్ ఏదైనా ఇన్‌వాలిడ్‌గా ఉంటే ఫస్ట్ వాటిని తీసేయాలి. ఓకే. సో, నేను ఇక్కడ డిలీట్ చేసేస్తాను. ఈ పాత లెవెల్స్ ఇది ఇన్వెంటరీ వోలటాలిటీ అని చెప్పి ఇయన్నీ రాసుకున్నాను కదా! ఇవన్నీ కూడా అనవసరం అన్నమాట. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ లెవెల్ ఇక్కడ ఆల్రెడీ టచ్ అయిపోయింది. సో, ఇది తీసేస్తాను. ఈ లెవెల్స్ ఏంటో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐఎఫ్‌సి ఆల్రెడీ టచ్ అయిపోయింది. సో, తీసేస్తాను. ఈ పర్టిక్యులర్ రెడ్ లైన్ ఉంది చూసారా? ఈ పర్టిక్యులర్ రెడ్ లైన్ కూడా ఆల్రెడీ టచ్ అయిపోయింది. టచ్ అయిపోతే గనుక తీసేయాలి అవి. ఇది టచ్ అయిపోయింది. ఇది టచ్ అయిపోయింది. ఇక ఇది కూడా తీసేస్తాను. ఓకే. సో, ఏవైతే టచ్ కాలేదో అవి మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాను. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ అంటే ఏంటంటే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో, అలాగే డే హై డేలో. ఓకే. సో, ప్రీవియస్ డే హై ఏది? ప్రీవియస్ డే హై అయితే ఇది. ఓకే. స్వింగ్ హై. ఇది ప్రీవియస్ డే హై అండ్ దెన్ ప్రీవియస్ డే లో ఏది? ఇది ప్రీవియస్ డే లో. ఎందుకు ఇవి మార్క్ చేసుకోవాలి? ఎందుకంటే ఆ పర్టిక్యులర్ లెవెల్స్‌లో మనకి లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో దగ్గర లిక్విడిటీస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, నేను ఒక సపోర్ట్ అయితే గనక గ్రీన్ కలర్‌లోను, ఒక రెసిస్టెన్స్ అయితే రెడ్ కలర్‌లో మార్క్ చేస్తాను. దట్ డజంట్ మీన్ అక్కడికెళ్ళిన వెంటనే షార్ట్ చేసేయాలి. అక్కడ రాగానే లాంగ్‌కి వెళ్ళిపోవాలని కాదు గానీ, అక్కడికెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్ సెటప్ ఫార్మ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. రైట్? సో, కీ లెవెల్స్ అంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో 2 మార్క్ చేశాను. అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే అంటే డే జరుగుతున్నప్పుడు డే హై, డేలో కూడా మార్క్ చేసుకోవాలి. ఓకే. ప్రెజెంట్ డే హై అయితే ఇది, డేలో అయితే ఇది. ఓకే. ఎందుకంటే అక్కడ కూడా ఇంట్రాడే లెవెల్స్‌లో లిక్విడిటీ అని ఉంటుంది. లిక్విడిటీ అంటే రిటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ లేకపోతే స్మార్ట్ మనీ వాళ్ళ యొక్క స్టాప్ లాస్. ఎక్కువగా స్టాప్ లాస్ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని లిక్విడిటీ అంటారు. రైట్. నెక్స్ట్ 30 మినిట్స్ స్వింగ్ హై, స్వింగ్ లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 మినిట్‌లోకి ఎళ్లి ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో మార్క్ చేసుకోండి. ఈ స్వింగ్ హై, స్వింగ్ లో ఎలా వస్తాయి మనకి? మన దగ్గర ఆల్రెడీ ఇండికేటర్ ఉంది కదా! ఇండికేటర్ దగ్గరికెళ్లి ఆహ్, ఈ సెట్టింగ్స్ అన్నీ డిసేబుల్ చేసుకొని ఇక్కడ జిగ్‌జాగ్ పివోట్ లెంత్ ఉంది కదా! అది ఆన్ చేసుకుంటే గనక మీకు ఓన్లీ స్వింగ్స్ మాత్రమే కనబడతాయి. రైట్. ఇదొక స్వింగ్ లెవెల్, ఇదొక స్వింగ్ లెవెల్. రైట్. ఈ స్వింగ్ లెవెల్ ఆల్రెడీ టచ్ అయిపోయింది. సో, ఇది మార్క్ చేయకూడదు. ఈ స్వింగ్ కూడా ఆల్రెడీ టచ్ అయిపోయింది. ఆల్రెడీ మార్క్ చేయకూడదు. ఇవన్నీ కూడా టచ్ అయిపోయినాయి. సో, ఈ పర్టిక్యులర్ స్వింగ్ లెవెల్ టచ్ కాలేదు. అందునే కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఈ పర్టిక్యులర్ స్వింగ్ లెవెల్ కూడా టచ్ కాలేదు. ఈ పర్టిక్యులర్ స్వింగ్ లెవెల్ కూడా టచ్ కాలేదు. సో, ఏవైతే టచ్ కాలేదో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఏవైతే టచ్ అయిపోయినాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. వాటిని రిమూవ్ చేసేయాలి. రైట్. సో, 30 మినిట్స్ స్వింగ్ హై, స్వింగ్‌లో అంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో కవర్ అయిపోయింది. సో, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? 15 మినిట్, 30 మినిట్ లిక్విడిటీ స్విప్ ప్లస్ ఇంబాలెన్స్ మూవ్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే. అంటే నిన్న ఇక్కడ మార్క్ చేసుకున్నాను చూసారా? నిన్న ఈ పర్టిక్యులర్ స్వింగ్ దగ్గర మీకు ఇలాగా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి అండ్ దెన్ అక్కడి నుంచి ఒక ఇంబాలెన్స్ మూవ్ అనేది వచ్చింది కదా! ఎప్పుడైతే మీకు ఇలా ఇంబాలెన్స్ మూవ్ వచ్చిందో ఈ ఎంటైర్ క్యాండిల్‌ని మనం మార్క్ చేసుకోవచ్చు. అలా మీరు ఎంటైర్ క్యాండిల్ మార్క్ చేసుకుంటే అదే మనకి ఐఎఫ్‌సి అవుతుంది. రైట్. సో, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ చూసారనుకోండి. ఈ పర్టిక్యులర్ ఈ ఈ ఈ క్యాండిల్సే మనకి రివర్స్ అయింది కదా! సో, ఎప్పుడైతే మీకు ఒక ఇంబాలెన్స్ మూవ్ ఉందో, ఎప్పుడైతే ఒక లిక్విడిటీ స్విప్ చేసి ఇంబాలెన్స్ మూవ్ వచ్చిందో, అది 15 మినిట్స్‌లో గాని, 30 మినిట్స్‌లో గాని ఆ ఎంటైర్ క్యాండిల్‌ని మార్క్ చేసుకోవాలి. సో, ఈ పర్టిక్యులర్ నిన్నట్లో ఈ పర్టిక్యులర్ ఎంటైర్ క్యాండిల్‌ని మార్క్ చేసుకోవాలి. రైట్. సో, కానీ ఈ రోజున ఈ రోజుకి అలాంటిది ఏమైనా ఉందా అంటే చెక్ చేద్దామండి. యెస్. ఇక్కడ ఒక స్వింగ్ ఔటుంది. స్టార్టింగ్‌లో ఆ స్వింగ్ అనేది తీసేసాను. ఆ స్వింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక రివర్స్ లోడ్ జరిగిందిక్కడ. రివర్స్ లోడ్ జరిగింది కదా! సో, ఈ క్యాండిల్స్ దగ్గర లిక్విడిటీ గ్రాబ్ చేసి అంటే ఎవరైతే ఇది బ్రేక్‌ఔట్ అయిపోయిందని చెప్పి చాలామంది లాంగ్‌కి వెళ్తారో వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ హిట్ అయింది. ప్లస్ మనకి ఇక్కడ ఇంబాలెన్స్ మూవ్ కూడా వచ్చింది. కాబట్టి ఆ ఎంటైర్ రెడ్ క్యాండిల్‌ని నేను మార్క్ చేసుకుంటాను. రైట్. ఈ ఎంటైర్ రెడ్ క్యాండిల్‌ని నేను మార్క్ చేసి పెట్టుకుంటాను. అంటే ఇది ఒక పాసిబుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వర్క్ అయ్యే అవకాశాలు నాకుంటాయి. రైట్. సో, ఈ ఏరియాలోకి రాగానే నేను వెంటనే షార్ట్ చేస్తాను దాని అర్థం కాదు. ఒకవేళ నాకేదైనా ఒక సెటప్ ఫార్మ్ అయితే అప్పుడు నేను తీసుకుంటాను. రైట్. సో, ఈ ఎంటర్ క్యాండిల్ మార్క్ చేసుకున్నాం. 30 మినిట్స్ స్వింగ్ 15 మినిట్, 30 మినిట్ లిక్విడిటీ ప్లస్ ఇంబాలెన్స్ ఇది మార్క్ చేసుకున్నాం. అలాగే సిపిఆర్ కెమెరాలు. సిపిఆర్ కెమెరాలో మనకెలా వస్తాయి? ఇక్కడ పివోట్ రేంజ్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ కెమెరాలో కూడా స్విచ్ ఆన్ చేసుకోండి.
ఇది సిపిఆర్ అండ్ దెన్ ఇది కెమెరాలో. ఓకే. సో సిపిఆర్ కెమెరాల గురించి మీకు సెపరేట్గా వీడియో చేస్తాను. అండ్ ఈ సిపిఆర్లో ఎటువంటి కెమెరాలో లేదు కాబట్టి ఇది నార్మల్ సపోర్ట్, అంటే అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. ఓకే. సో ఈ కీ లెవెల్స్ అనేవి మీరు ముందుగానే మార్క్ చేసుకుని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.